రాబోయే కాలంలో తెలుగుదేశంలో క్రియాశీలక పోషిస్తారని చాలా ఇది వస్తుంది సార్. మీరు ఏమి పోషిస్తారు సార్? దేవుడు ఏమనుకుంటే అది అట్లాగా సార్, మీ యొక్క అభిప్రాయం? దేవుడు ఏమనుకుంటే అది త్వరగా దాని తప్ప ఇంకేమన్నా మళ్ళా రాపోతారా తెలుగుదేశం పార్టీ? చెప్తున్నాను, దేవుడు అనుకుంటే వస్తాను. థ్యాంక్ యూ. కాదు సార్, క్రియాశీలకంగా రాజకీయాలు రాజ్యసభ ఇంకా టైం ఉంది, లీడర్షిప్తో మాట్లాడుతున్నాను, చూద్దాం. అవసరం ఉంటే తప్పకుండా రాజ్యసభ నా అవసరం ఉంటే తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. రెండు తీసుకున్నాను. ఈరోజు మన ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో గీ అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్, రెండు ఎక్విప్మెంట్ ఉంటాయి. గ్యాస్ క్రోమటోగ్రఫీ జీసీ, తర్వాత హై పవర్డ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని ఉంటాయి. రెండిటి వలన ఏదైనా అడల్ట్రేషన్ జరిగితే గీలో అవి టెస్ట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి, ఇమీడియట్గా టెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇంతకుముందు సంవత్సరం క్రితం చూస్తే ఇక్కడ టెస్టింగ్ అసలు సిస్టమే లేదు. గీ అడల్ట్రేషన్ జరిగినా సరే తెలియడానికి అవకాశం లేదు. టీటీడీ ల్యాబ్లో లిమిటెడ్ పారామీటర్స్ మాత్రమే టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత గత సంవత్సరంగా మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ లేదు కాబట్టి బయట ల్యాబ్స్కి, ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్స్కి టెస్టింగ్ కోసం పంపించేవాళ్ళము. దాని ద్వారానే మనకి అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది అనేది మనకి తెలియడం జరిగింది. తర్వాత మీకు తెలిసిందే సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయడానికి మన ల్యాబ్లోనే మనము అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అది ఎన్డీడీపీ వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు మేము 75 లక్షలు పెట్టి ఈ రెండు ఎక్విప్మెంట్ మేము మీకు డొనేషన్ పద్ధతిలో మీకు ఇస్తాము, డొనేట్ చేస్తాము, టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ విధంగానే
వారు ఎక్విప్మెంట్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసి మనకి సప్లై చేశారు. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వారి ట్రైనింగే కాకుండా CFTRI మైసూర్లో కూడా మన సిబ్బందికి ట్రైనింగ్ చేసి ఇది ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. గత 4 నెలలుగా ఇది ట్రయల్ రన్ కూడా జరిగింది. ట్రయల్ రన్ కూడా బాగా పర్ఫెక్ట్గా నడిచింది. తర్వాత యాక్యురసీ కూడా మంచి యాక్యురసీతో ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒక రోజులోనే మనకి టెస్టింగ్, రోజుకు ఒక ట్యాంకర్ వస్తుంది సుమారుగా, ఒక రోజులోనే మనకి టెస్టింగ్ అయిపోతుంది. బయట ల్యాబ్కు పంపిస్తే 15 రోజులు పట్టేది మనకి ఒక రోజులోనే టెస్టింగ్ అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు ట్యాంకర్ రాగానే మనం టెస్టింగ్ చేసుకోవడం, మిగిలిన పారామీటర్లతో పాటు అడల్ట్రేషన్ కూడా టెస్టింగ్ చేసుకోవడం, వెంటనే అడల్ట్రేషన్ ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకోవడం, లేకపోతే మనం పంపించడం వాడిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే FSSAI నుంచి కూడా ఒక అధునాతనమైన ల్యాబ్ కూడా పెట్టడానికి స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా ఒక ఇది జరుగుతుంది, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇటువైపు చూస్తే ఇది ల్యాబ్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ కూడా FSSAI వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్కి, మనము ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారు సుమారుగా 20 కోట్లు ఖర్చు పెట్టి అధునాతనమైన ఎక్విప్మెంటు, అలాగే ఇక్కడ ఉండే రెనోవేషన్, బిల్డింగ్ కన్స్ట్రక్షను, రెనోవేషను అంతా కూడా చేస్తున్నారు. ఇది కూడా 3-4 నెలల్లో అది కంప్లీట్ అవుతుంది. ఇది అయ్యిందంటే మనకి అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా మనకి తిరుమలలోనే ఉంటాయి. ఎందుకంటే మనం ఎన్నో రా మెటీరియల్స్ తీసుకుంటూ ఉంటాము, ముడి సరికత ఆహార పదార్థాలకు సంబంధించింది. అలాగే తర్వాత తయారు చేసిన తర్వాత ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇవి కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ల్యాబ్స్ 2 ఉండడం వలన మనకి అత్యుత్తమ క్వాలిటీ ఉన్న మన ఆహార పదార్థాలని మనము తిరుమలలో TTD ఇచ్చిందే కాకుండా బయట రెస్టారెంట్లు కానీ, మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఎవరన్నా సరే మనకిచ్చే ఆహార పదార్థాలు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి అనేది కూడా మనం ఇమ్మీడియట్గా టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనివల్ల ఫుడ్ గ్రెయిన్సే కాకుండా గీ ఇవన్నీ కూడా దాని యొక్క క్వాలిటీ మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. గతంలో మనం వేరే ప్రాంతానికి పంపించి, వేరే రాష్ట్రాలకు పంపించి టెస్టింగ్ చేసేవాళ్ళం. అది మనం మన దగ్గరే చేసుకునే సౌకర్యం వచ్చింది. దానివల్ల తొందరగా ల్యాబ్ రిపోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. నేను ఇప్పుడు మన వాళ్ళని టెక్నీషియన్ అడిగితే యాక్యురసీ 99.9% అని చెప్తున్నారు. అది చాలా సంతోషం. ఇలాంటివి గతంలో లేదు ఇక్కడ. ఇప్పుడు దాన్ని మన వాళ్ళందరూ, అధికారులందరూ కూడా దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఒక ఎక్విప్మెంట్ కొని ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే ఈ ఎక్విప్మెంట్ NDDB వాళ్ళు మనకి అది ప్రజెంట్ చేశారు, వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటివి ఇక మీదట కూడా సుమారు 20 కోట్లు ఖర్చు పెట్టి FSL వాళ్ళు ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మన అధికారులతో నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. అది కూడా త్వరలోనే దాన్ని కూడా ఇన్స్టాల్ చేస్తే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ టెస్టింగ్ ల్యాబ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మాండంగా మనం మన దగ్గరే చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన, ఇదివరకైతే మనం వేరే ప్రాంతాల్లో పంపాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకని మనం ఈ యొక్క ఫెసిలిటీస్ ఏదైతే ఉందో మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం మనకు మెండుగా ఉంది. ఓం నమో వెంకటేశాయ.